ప్రేక్షకులను ఉత్తేజితులు చేయాలని చూపిస్తారు మమకారం. నిర్మాత ఎప్పుడు అటువంటి వాడి చోట పెట్టడు బేరం. చక్కని సినిమా తీయకపోవటం అనుకుంటాడు నేరం. ఇప్పుడు పవన్ ప్రభా గారు చూపించారు ఆ సారం. పాత్రలు ఏవి ఎక్కడ లేవు నిస్సారం. ఏమైనా అద్భుత వ్యవహారం. మిత్రమా మీకు నమస్కారం. ఏంది రాజేంద్ర ప్రసాద ఎట్లా పెట్టారు తల్లిదండ్రులు ఆ పేరు? ఇప్పుడు అర్థమైంది నాకు. రాజేంద్ర ప్రసాద్ అంటే అర్థం తెలుసా? ఆర్ అంటే రామారావు గారితోటి, ఏ అంటే అక్కినేని గారితోటి, జే అంటే జగ్గయ్య గారితోటి, ఈ అంటే ఎందరో, ఎన్ అంటే నటులతో, డి అంటే డైరెక్టర్లతో, ఆర్ అంటే రక్షణగా, ఏ అంటే అండగా ఉన్నవాడే రాజేంద్ర. అది అప్పటి తరానికి. ప్రసాదు పి అంటే పవన్ ప్రభకి, ఆర్ అంటే రూపేష్కి. ఏ సార్ తప్పు చెప్తున్నానా? ఏ అంటే అర్చనతోటి, ఎస్ అంటే షష్ఠి పూర్తి సినిమాలు, ఏ అంటే ఆకాంక్ష లాంటి బిడ్డకు కూడా, డి అంటే దేవుడు లాంటి తండ్రిగా నటించిన వాడే రాజేంద్ర ప్రసాద్. ఆ పాత్రకు ఎదురు లేదు. పాత్రను కింద నుంచి పైకి అలా చేదు, పాత్రను అట్లా ఊదు, నీ చప్పట్లను మోదు. ఎందుకంటే ఒక్కొక్క చిత్రం మానసికంగా ఎంతకు దగ్గర కావాలనేది ఒక సమీక్ష. దాని మీద చూపించాలి అపేక్ష. రేపు 30వ తేదీ కోసం నిరీక్ష. నిర్మాతకు ఎప్పుడు ఆ కడుకోలో ఆ కనక పరమేశ్వరి తల్లి ఉంటుంది రక్ష. కళాకారులు ఇచ్చారు ఆ భిక్ష. అది చెప్పడానికి నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చా. అవునా కాదా ఆకాంక్ష? నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎవడో ఎక్కడో నిర్మాతను పట్టుకొని వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించి, వాళ్ళ సొమ్ముల్ని ఖర్చు చేయించి, వాళ్ళతో నటింపజేసే వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో నాదే క్యాషు, ఎక్కడా రాకూడదు క్లాషు, నేనెప్పుడూ కాను ర్యాషు, పాత్రను చేసుకుంటా బ్రెయిన్ వాషు. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటులు నా పక్కన తోడు ఉంటే ఇంకేమీ కాదు స్మాష్. నాకెప్పుడు రాదు లాసు, నన్ను ఆశీర్వదిస్తారు క్లాసు మాసు అని నమ్మిన వాడే రూపేష్. అసలు పవని ప్రభ ఏం పేరబ్బా! ఏదా ఎక్కడా కనిపించలేదా పేరు ఇక్కడ నాకు? పవని. పి అంటే పాత వాళ్ళు, ఏ అంటే ఎక్కడున్నారు, వి అంటే వెతుక్కొని, ఏ అంటే అందరినీ, ఎన్ అంటే నిలబెట్టి, ఐ అంటే ఇండస్ట్రీలో పవని. ప్రభ. పి అంటే పద్ధతిగా, ఆర్ అంటే రూపేష్కు, ఏ అంటే అండగా, బి అంటే బాధ్యతగా, హెచ్ అంటే హృదయాన్ని టచ్ చేసి, ఏ అంటే అద్భుతమైన చిత్రాన్ని తీసిన వాడే పవని ప్రభ. ఊరికనే పెట్టని పేర్లు పంతులు గారిని పిలిచి. మరి అటువంటి చిత్రాలను ఆదరించవలసిన బాధ్యత ప్రజలది. ఇళయరాజా గారు ఒప్పుకున్నారనేది చైతన్య ప్రసాద్ గారు చెప్తుంటే ఇట్ ఈస్ ఎ వండరు. ఎందుకంటే ఒక కంటెంటు, దాని మీద ఒక కామెంటు, ఒక అద్భుతమైన సబ్జెక్టు, దాన్ని ఎట్లా తీయాలనే ఆబ్జెక్టు. ఏ కళాకారుడు కథ విన్న తర్వాత చేయలేదు దాన్ని రిజెక్టు. ఎందుకంటే సమాజం మీద ఎఫెక్టు, సమాజానికి తెలుపుతున్నారు ఆ డిఫెక్టు. సమాజం చేసుకోవాలి కరెక్టు, ఇటువంటి సినిమాలతో కావాలి కనెక్టు. భలే కథను చేసుకున్నారు సెలెక్టు. అందులో నటులందరూ వర్క్లో పర్ఫెక్టు. ఆ నిర్మాత వాడు దేవుడిచ్చిన గిఫ్టు. వెంటనే థియేటర్లకు అవ్వాలి షిఫ్టు. రాకేష్ నీకు వస్తుంది మంచి లిఫ్టు, ఇంకా ఏమీ లేదు మాకు వెఫ్టు. ప్రజల హృదయాన్ని చేసావు థెఫ్టు. మిత్రమా చూపించండి మీ రెస్పెక్టు. వస్తున్నాయి, ఏం సినిమాలు వస్తున్నాయి, ఏం పోతున్నాయో తెలియదు. అంతా హీరోలు అదే ఇదే అనుకునే రోజుల్లో ఒక ఆ నలుగురు సినిమాతో అలా తీసుకొని వచ్చి కొత్త కొత్త పాత్రలకు ప్రాణాలు పోసిన రాజేంద్ర ప్రసాద్ గారు, మా నిర్మాత దర్శకులకు చూశారా డేరు? మీరెంత తీసుకున్నారు సార్ కేరు? అసలు ఈ సినిమాలో ఇస్తారా లేదా తెలియలేదు మాకు షేరు. మీ టైంను మొత్తం చేశారు స్పేరు. పులకిస్తుంది సార్ మా ఊరు, అందుకే నాలో మాట వెళ్ళా ఊరు. ఆ నటనలో మీరు ఆరితేరు, ఈ సినిమా విజయాలు సాధించి తీరు. చెప్పొచ్చండి మీ చప్పట్ల హుషారు. అసలు నటన అంటే ఒక ఆరాధన, నటన లేకపోతే ఆవేదన. ఆ నటన ఎలా చెయ్యాలని ఇంకా పడుతుంటారు వేదన. జాగ్రత్తగా పాటిస్తారు దర్శకుడు బోధన, ఎందుకంటే ఆయన కథ మీద చేస్తాడు శోధన. దాన్ని ఆ విధంగా చేశారు సాధన.
అందుకు సాక్ష్యమే మన అర్చన, అందుకు పేరు పోసిందే నిరీక్షణ. నిజంగా బిడ్డ ఎప్పుడో లేజేసు టైలరు, మళ్ళా ఇవాళ చూపించింది ట్రైలరు. ఇది నీకు మేము ఇచ్చిన హానరు, అది మా రూపేష్ పవన్ గారి బ్యానరు. ఈ కథకు అవచ్చాము ఆయన ఓనరు, కానీ మీ ఇద్దరే యారు స్పాన్సరు. రేపు 30వ తేదీన మేము చెప్తాం. ఈ కళ ఉండాలి. ఉండాలంటే ప్రజలు అండదండగా ఉండాలి. చేయూత, ప్రేక్షకులు ఉండాలి ఊత, నిర్మాత దర్శకులు రాకూడదు గుండె కోత, సరి అయిన సినిమాలు రాలేదని పడకూడదు రోత. ఇటువంటి గొప్ప నటుడిని పుట్టించాడు ఆ విధాత. ఈ షష్ఠి పూర్తి మారుస్తుంది తలవరాత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. ఒక నటన నేను చిన్నప్పుడు అనుకున్నామండి సినిమా యాక్టర్లు ఎట్టుంటారని. నేనే 5 సినిమాలో నటించా. సింగిల్ డైలాగ్, సింగిల్ టేక్ ఓకే. దాసరి నారాయణరావు అన్నాడు, నీకు ఎట్లా వచ్చా నటన అని. కాలేజీలో క్లాసులో పాఠం చెబుతూ నటిస్తుంటా కదా సార్, సేమ్ టైపు, అదే నాలో ఉన్న ఊపు, అందుకే పాత్రకించా హోపు. నా చిత్రాలు ఏవి కాల ప్లాపు, జనాల మొహం చూపించాను లాపు. ఏమో బాబు తీసావు ఒక స్నాపు. చాలా జాగ్రత్త. ఒక చిత్రాన్ని నేను నిన్న మొన్న అంతా కూడా ఇంట్లో కూర్చొని ఏంది జూన్ 2వ తేదీ నుంచి సినిమాల థియేటర్లు బ్యాను ఓన్ ధూమ్ ధామ్ అని అన్నారే అనేది ఈరోజు వెంటనే ఏమీ లేదు. ఎందుకంటే అది పొంగుతున్న అలా చూస్తూ ఉన్నావు అలా. రేపు థియేటర్ల శ్రమ లేదని పెంచి ఆనందపడింది కిలకిల. లేకపోతే థియేటర్లు అయిపోతాయి వెలవెల, నిర్మాతలు కొట్టుకుంటారు గిలగిల, ఇంకేముంటుంది సార్ డబ్బుల గలగల. అందుకే దూకాడు మంత్రి కందుల, ఆయన వెనకాల ఉన్నాడు కొణిదల. చాలా జాగ్రత్త. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజేంద్ర ప్రసాద్ గారు మహానటులా, దాని వెనకపడ్డ కష్టం ఎక్కడో గూడూరులో మైనింగ్ స్కూల్లో చదువుకుంటున్న ఒక బిడ్డ ఆ యొక్క రామోజీరావు గారి సినిమా ఫ్లాప్ అయినప్పుడు పడ్డ బాధతో ఎలా నా జీవితం అనుకున్నప్పుడు లేడీస్ టైలర్ తోటి ఇళయరాజా గారు ఇచ్చిన ఒక్కొక్క స్కెచ్ పుట్టించావు సార్ పిచ్చి. ఆడుకున్నావు సార్ దాని మ్యాచి. లేడీస్ టైలర్ జనాలు చేశారు క్యాచి. మురిసిపోయారు సార్ మీ జెండను చూచి. సార్ నాతో లేదు కదా సార్ పేచి, ఎందుకంటే నేను మీ బ్యాచ్. అటువంటి దానికి ఈ రోజున మళ్ళా ఇక్కడ ఇంత గొప్పగా షష్ఠి పూర్తి. ఎవరు సార్ 40 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులు తీసుకుపోయి ఓల్డ్ హోమ్ పడేసే ఈ రోజుల్లో తప్పును తెలుసుకొని నాకెట్టా తల్లిదండ్రులు లేరు, మీ తల్లిదండ్రులకైనా నేను షష్ఠి పూర్తి చేసుకునే అవకాశం నిజంగా అదన్న మా సహవాసం. అట్లా తల్లిదండ్రులు ఉండాలా మా నివాసం. ఆ షష్ఠి పూర్తి మనకెంత సంతోషం. నేటి జనాలకు కావాలది అభ్యాసం. షష్ఠి పూర్తులు కూడా అయిపోతున్నాం మా పరిహాసం. ఎందులో తెలియదు అందులో ఉన్న రహస్యం. ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం, దాంతో మనం చేయాలి అభ్యాసం. ఇంకా 2 మాటలతో ముగిస్తాను ఉపన్యాసం. ఎందుకంటే ఎక్కువ మాకు అర్థమైంది సార్, మీ ప్రాసలకి లేదు అంతం, కానీ మా కార్యక్రమం పూర్తవ్వాలి ఆశాంతం కాబట్టి అంత పంతం జస్ట్ టైము. నేను కొంచెం పాటించకపోతే క్రైము, మళ్ళా నిర్మాత నన్ను చేస్తాడు బ్లేము. కాసేపు మాటలతో ఆడినే గేము. ఎందుకంటే నాకు ప్రాసమణి అనే నేము ఏదో మా కొత్త వాళ్ళ యొక్క స్కీము. మేము కూడా ఉండాలి కదా వాళ్ళ టీము. వాళ్ళు ఇప్పుడే కొత్త చిత్రంతో రగులుతున్న ఫ్రేము. మన ఆశీస్సులు వాళ్ళకి విజయాల ఫ్రేము. ఏం సార్ మీరున్నారు కాము? దీన్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో కూడా మీరు వేసే ప్రతి అడుగు జాడ నిర్మాతకి ఇవ్వాలి చల్లని నీడ. ఇటువంటి చిత్రాలను ఆదరించమని ప్రేక్షకులను వేడ. ఈ మధ్య ఉండేది ఎటువంటి అడ్డు కూడా అదే చెప్పడానికి వచ్చాను తల్లి విజయవాడ. ఆ కనకదుర్గమ్మ తల్లి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ యొక్క అమ్మ ఆశీస్సు. పవన్ ప్రసాద్ గారు గురువుని చెప్తున్నా, నిలబడి ఒక్క నిమిషం నిలబడండి. అందుకోండి నా ఆశీస్సు. ఇంకా పదును పెట్టు నీ మేధస్సు, నిలబెట్టు తెలుగువాడి యశస్సు. ప్రతి తీయబోయే చిత్రానికి పోయి నువ్వు ఆయుష్. కారణం నీ అంకితమైన మనస్సు. మీలాంటి నిర్మాత దర్శకులను చేసుకోవడానికి ఎంతో చేసుకున్న తపస్సు. అమ్మాయి ముగిస్తాను అడ్రస్ అని తెలియచేస్తూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి.
బోలో భారత మాతాకి. ఇంతటి అదృష్టాన్ని కలిగజేసిన మా జగ్గారెడ్డి చిన్నవాడు అయినా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు. ఎందుకంటేనమ్మా పిల్లలు రేపటి వాళ్ళ భవిత, వాళ్ళు నటనతో చూపించారు ఘనత, వాళ్ళ మీద నాకు కొంత ఉన్న మమత. అందుకే ఇంత చెప్తున్న నా కవిత. నా మనసు ఇంకా మాట్లాడేది పడుతుంది కలత, కానీ